హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ చిప్స్ నా యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మన ఛానల్లో కాకరకాయ పులుసు చేసుకుందామండి. కాకరకాయ పులుసు తెలంగాణ స్టైల్, అంటే ఒక్కొక్కరి ఏరియా ప్రకారం ఒక్కొక్కరు చేసుకుంటారు కదా. ఇదైతే తెలంగాణ స్టైల్ పక్కా చిన్నప్పుడు మా అమ్మ ఎలా చేసిందో అలాగనమాట. ఇంకా నేను వంటకి వెళ్ళిన ఈ 10 సంవత్సరాల నుంచి అయితే ఈ పులుసు తినడమే మర్చిపోయినా, చేయడం కూడా మర్చిపోయినట్టు అయింది. ఈరోజు అయితే మనం ఇంకా పావు కిలో కాకరకాయలు తీసుకున్నాను. పావు కిలోకి వచ్చేసి ఒక 5 అనుకోండి, ఇంట్లో చాలా ఉన్నాయి కానీ ఒక పావు కిలో క్వాంటిటీ తీసుకున్నాను నేను. ఇంకా అవి తీసి మామూలుగా షుగర్ ఉన్న అయితే ఆ పై పెచ్చు అదంతా తీయాల్సిన అవసరం లేదండి. ఎవరైనా కూడా తీసుకోకుండానే మంచిది ఉప్పేసి మంచిగా కడుక్కొని అవి కట్ చేసుకొని వండుకుంటే బాగుంటుంది. కానీ మనం పిల్లలకు పెట్టాలి కదా, అంత తినలేరు వాళ్ళు. అందుకోసం అయితే ఇదంతా పీల్ చేసేసి మళ్ళీ ఒకసారి కడుక్కొని మంచిగా ఇంకా మనకి ఇష్టం ఉన్న షేప్లో కట్ చేసుకోవచ్చు. రౌండ్ అంటే రౌండ్, పొడవు అంటే పొడవు, అలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఎర్ర ఏమన్నా ఉంటే ఇంకా అందులో గింజలు తీసేయండి. ఇక కామన్ కదా అలాంటివి రావడం. అట్లా కట్ చేసిన తర్వాత మంచిగా కొంచెం ఉప్పు వేసి గట్టిగా పిసికి పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఈ కాకరకాయ పులుసు అయితే మామూలుగా తెలంగాణ స్టైల్ అని ఎందుకన్నానంటే, తెలంగాణ స్టైల్ అంటే అల్లం వెల్లుల్లి పేస్టు, ఇట్లా కొంచెం మెంతిపిండి అవి వేసుకుంటాం కదండి. ఆంధ్ర స్టైల్లో అయితే వాళ్ళు అలా చేయరన్నమాట. అసలు అల్లమే వేయరు ఏ కూరలో అయినా. మనమైతే అల్లం లేనిది అసలు ఏ కూర ఉండము. ఇంకా ఇట్లా కాకరకాయలు కట్ చేసుకొని మంచిగా ఉప్పు వేసి మంచిగా గట్టిగా పీసికి ఒక 10 మినిట్స్ అట్లా పక్కకు పెట్టేసేయండి. ఆ లోపు అయితే ఇంకా ఉల్లిపాయ పచ్చిమిరపాయ కట్ చేసుకుందాము. ఉల్లిపాయ మంచిగా సన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయతోటి కొంచెం ఆ కాకరకాయ చేదు తగ్గుతుంది అనమాట. ఇలా కట్ చేసి పెట్టేసుకునేసరికి ఇంకా ఆ కాకరకాయలో మంచిగా నీరు వస్తుంది. అట్లా ఉప్పు వస్తుంది, దాన్ని బట్టి కొంచెం చేదు తగ్గుతుంది అనమాట. నేను కూడా ట్రై చేశాను. అందరికి గిన్నెలు ఇలా తిప్పి పొయ్యి మీద పెడుతున్నారు కదా, నేను కూడా ఒకసారి ట్రై చేశాను అనమాట. అది లావు మందం ఉన్నది, ఇంకా అది కాలం మీద పడితే పచ్చడే. ఇంకా దీనికోసం అయితే ముందు కొంచెం అన్ని మెంతులు, కొంచెం జీలకర్ర మంచిగా పండులాగా ఫ్రై చేసుకొని ఇలా పొడి చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఫస్ట్ అయితే ఇదే మంచి ఫ్లేవరు పులుసుకి. ఇంకా మళ్ళీ ముక్కుడు పెట్టేసుకొని ఒక 2 పావులు వేసుకోండి ఆయిల్, ఎందుకంటే కాకరకాయ మంచి ఫ్రై అవ్వాలి కదా. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఇంకా పోపులన్నీ వేసేసుకొని అంతే. పోపులు ఏ పులుసుకైనా కూడా కొన్నిటికేమో పులుసు అంతా అయిపోయిన తర్వాత పోపు వేసుకుంటారు. తెలంగాణలో మాత్రం స్టార్టింగే ఇట్లా వేసుకొని పోపు వేసిన తర్వాతే కాకరకాయలు వేసుకొని అట్లా ఫ్రై ఏ పులుసు అయినా ఇలా చేసుకుంటాను అనమాట. నేను వంటకి వెళ్ళిన కాంచి చాలా వరకు వంటలు అనేవి చేంజ్ అయ్యాయండి. 4-5 ఇళ్ళలో చేసేది కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ కాబట్టి ఇంకా అన్నీ ఆల్ మిక్స్ అయిపోయినాయి. దేనికి చేస్తున్నా కూడా ఒక్కొక్కసారి అర్థం కాదు, క్లియర్గా చూసుకొని చేయాల్సి వస్తుంది. ఇంకా మంచిగా ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్ మెత్తగా ఉడికిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా కాకరకాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలండి. కాకరకాయ ముక్కలు వేసినప్పుడు ఎప్పుడైనా కూరకైనా పులుసుకైనా దేనికైనా కూడా మూత మాత్రం పెట్టొద్దండి. మూత పెడితే కాకరకాయ చేదు ఎక్కువైపోతుంది అనమాట. ఇది నాకు మన తెలంగాణ వాళ్ళు వంట చేసినప్పుడు ఒక అమ్మ చెప్పింది, మూత పెట్టొద్దని. అప్పటి నుంచి నేను కూడా మూత పెడతలే అనమాట. ఇంతే అండి. కాకరకాయలు మంచిగా ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా ఫ్రై చేయాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై అయిపోయిన తర్వాత కారం వేసుకోవాలి. కారం కూడా మంచిగా, కారం వేయగానే పులుసు వేయొద్దండి, కారం వాసన వస్తుంది. కారం కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మంచిగా నూనెలో గోలిన తర్వాత అప్పుడు ఒక్కొక్క చింతపండు పులుపు ఎక్కువ ఉంటుంది, కొంచెం తక్కువ, కొన్ని తక్కువ ఉంటాయి కాబట్టి నేనైతే ఒక చిన్న నిమ్మకాయ అంత, పెద్ద నిమ్మకాయ అంత చింతపండు నుంచి గుజ్జు తీసుకున్నాను అనమాట. ఇంకా కాకరకాయలు మంచిగా కారంలో ఫ్రై అయిపోయిన తర్వాత ఆ పులుసు వేసుకొని మంచిగా ఉడకనిచ్చుకోవాలి. ఇంతే అండి. ఎట్లా మంచిగా గ్రేవీ థిక్ పులుసు అంటే నీళ్ళు ముక్కలో దిక్కు పోయేలాగా ఉండొద్దండి. ఎప్పుడైనా కూడా థిక్గా మంచిగా అన్నానికి కలిపితే పట్టుకునేలాగా ఉండాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మంచిగా ఉడికిపోయిన తర్వాత పులుసు కూడా ఉడికిన తర్వాత లాస్ట్లో ఫస్ట్లో మనం దంచి పెట్టుకున్న మెంతిపొడి ఉందిగా, అది కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై